హై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో సాల్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఇచ్చిన సాల్ట్లో క్లోరైడ్ అయాన్ ఉంటే దాన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాము. నేను ఫ్యూరిక్ యాసిడ్ అండ్ క్లోరైడ్ సాల్ట్ రెండు రియాక్ట్ అయ్యి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది వేపర్ స్టేట్లో. అయితే ఈ హెచ్సిఎల్ వేపర్స్ అనేవి మనకు చాలా లైట్గా కనపడతాయి, అంటే ఎక్కువగా డెన్స్ ఫ్యూమ్స్ అయితే రావు, అంటే లైట్గా ఉంటుంది. అప్పుడు మనము ఒక గ్లాస్ రాడ్ తీసుకొని ఆ గ్లాస్ రాడ్ని అమోనియా సొల్యూషన్లో ముంచి దీని ఎంట్రన్స్ దగ్గర పెట్టినప్పుడు డెన్స్ ఫ్యూమ్స్ వస్తాయి. ఆ డెన్స్ ఫ్యూమ్స్ ఆర్ నథింగ్ బట్ అమోనియం క్లోరైడ్ ఫ్యూమ్స్ అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ అమోనియాతో రియాక్ట్ అయ్యి అమోనియం క్లోరైడ్గా మారి డెన్స్ ఫ్యూమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకిచ్చినటువంటి సాల్ట్లో క్లోరైడ్ ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒకసారి చూద్దామా. సో సాల్ట్ తీసుకున్నాను, సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే అమోనియాలో డిప్ చేసినటువంటి గ్లాస్ రాడ్ను పెడుతున్నాను. సో ఆల్రెడీ ఫ్యూమ్స్ బాగానే వస్తున్నాయి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫ్యూమ్స్. ఇప్పుడు చూడండి ఫ్యూమ్స్ ఎంత డెన్స్గా వస్తాయో. వావ్, చూసారా? ఈ ఫ్యూమ్స్ కొంచెం పంజెంట్ స్మెల్ కలిగి ఉంటాయి. పంజెంట్ స్మెల్ అంటే ఘాటైన వాసన కలిగి ఉంటాయి. సో మనం ఈ విధంగా క్లోరైడ్ యానయాన్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ టు ఐడెంటిఫై క్లోరైడ్ అయాన్స్.